బాహుబలి మొదటి నుంచి భీమవరంలో మామూలుగా లేరు కుర్రోళ్ళ మట్టికి. కట్అవుట్లు అయితే రేంజ్లో ఉన్నాయి. వెస్ట్ గోదావరి టాప్ మా భీమవరం, ఆంధ్రప్రదేశ్కే. ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది సినిమా మర్చిపోలేం. ఇంకో రేపు నైట్ చూడడం చాలా ఆనందంగా ఉంది. బాహుబలి 3 ఏళ్ళ నుంచి కష్టం. అసలు నాకైతే 10 రోజులు నిద్రలేదు. ఎలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను డార్లింగ్ కోసం. అసలు మాకే కాదు, అసలు ఈ సినిమా రికార్డులు మామూలుగా ఉండవు. ఏ సినిమా అయినా మామూలుగా ఉంది. ఈ సినిమాకి ఇంకా బీభత్సంగా ఉంది. ప్రభాస్ ఇంకా ఈ సినిమాతో టాలీవుడ్ నెంబర్ 1 అయిపోతాడు, అందులో డౌట్ లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మా తాతయ్య కూడా 90 ఏళ్ళు ఆయన సినిమా చూడాలంటున్నారు బాహుబలి. అది బాహుబలి క్రేజ్ ఏంటో. ఇంకా చెప్పాలంటే మా తాతనే ఫస్ట్ షో తీసుకెళ్తున్నాను, ఎల్లుండి గ్యారంటీ. ఆయన సరిగ్గా కూడా నడవలేరు. అది బాహుబలి క్రేజ్. సినిమా మొదలైన మొదటి రోజు నుంచి కాలేజ్లో మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఫస్ట్ రోజు నుంచి ఇలా ఈ 3 ఏళ్ళలో అయిపోతుంటే ఇంకో కొన్ని గంటల్లోనే రిలీజ్ అవబోతుంది. ఎంతోమంది ఎన్నో రోజుల నుంచి కష్టపడి పోస్టర్లు అవి రిలీజ్ చేసి అవన్నీ కూడా బ్యానర్లు కింద చేయించారు. ప్రీమియర్ అనేది హైదరాబాద్ తర్వాత మళ్ళీ ఇక్కడే పట్టడం చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇలా ఈ అదృష్టం మాకే దొరకడం కూడా ఎంతో గర్వంగా ఉంది. భీమవరం ఛానల్కి ప్రభాస్ తరఫున ఇదే కాదు, ఇంకో 20 ఏళ్ళ తర్వాత కూడా ఇలాగే ఉంటుంది. జై బాహుబలి. ఈ సినిమా ఫంక్షన్ ఎప్పుడైనా జరిగినా కూడా ఏ సక్సెస్ మీట్ కన్నా సరే ఏ యాత్రలోనో ప్రభాస్ కనిపించాలని మేము కోరుకుంటున్నాం. ఎన్నో సినిమాలుగా వస్తారని ఎదురు చూసాం. ప్రభాస్ గారు ఈసారి కూడా రావాలని కోరుకుంటున్నాం. జై బాహుబలి, జై బాహుబలి టీం.